ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇవాళ జరిగే భేటీలో మరో 8 స్థానాలపై తుది ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకమాండ్ ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మెజార్టీ స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలకు, శ్రేణులకు టార్గెట్లు సైతం విధిస్తున్నారు. ఈ క్రమంలోనే తుది జాబితా కసరత్తు ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరగనున్న కేంద్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. తాను ప్రతిపాదించిన 8 స్థానాల అభ్యర్థుల జాబితా కూడా మరోసారి రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, జూపాలి కృష్ణారావులతో కూడా చర్చించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. సమావేశానికి ఈ రోజు తెలంగాణ నుంచి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా 2 విడతల్లో 9 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకా 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 8 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక కసరత్తు చేయడం జరిగింది. ఇప్పటికే అది కూడా ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో అదే అంశాన్ని ఈ రోజు సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీకి చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి 9 పార్లమెంటరీ నియోజకవర్గాలు మినహాయించి ముఖ్యంగా ఖమ్మం, భువనగిరి, వరంగల్తో పాటు అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ తో పాటు హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఈ స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకవైపు ఖమ్మం, భువనగిరితో పాటు మరొక వైపు నిజామాబాద్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలోనే ఇంకా సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఒకవైపు ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క సతీమణి అయినటువంటి నందినితో పాటు మరొకవైపు పొంగులేటి బ్రదర్ ప్రసాద్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి టికెట్ ఎవరికి కేటాయిస్తారన్నది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధిష్టానానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు భువనగిరికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొంత టికెట్ కి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే భువనగిరి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి వ్యక్తి కావాలంటూ కూడా వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి. మరొకవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంత సీఎం రేవంత్ రెడ్డిగా అనుచరుడు, అతనికి సీట్ ఇప్పించాలనేటటువంటి ప్రయత్నాలు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ ఇద్దరు కాకుండా మరొక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ శేఖర్ రెడ్డి సైతం అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురులో టికెట్ సంబంధించినటువంటి అంశంలో మాత్రం తీవ్ర పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ టికెట్ కి సంబంధించి కూడా అధిష్టానానికే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీటితో పాటు మరొక వైపు నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ తో పాటు మిగిలినట్టు మొత్తం ఓవరాల్ గా 8 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి రోజు ఫైనల్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పగలరు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.